అదే నువ్వు కనుక నో అని చెప్పకపోతే నీలో ఉన్న శక్తి, నీకున్న సమయం, నీలో ఉన్న మనశ్శాంతి అంతా కూడా బయటికి పొర్లిపోతుంది. ఏ విధంగా అయితే నీళ్లు పొర్లిపోయాయో నీ జీవితంలో అశాంతి వచ్చేస్తుంది. అదే స్థితిలో నువ్వు ఉన్నావు. ఎవరైనా ఏదైనా అడిగినప్పుడు నో అని చెప్పడము పాపము కాదు, తప్పు అంతకన్నా కాదు. నో చెప్పడం అంటే అది సెల్ఫిష్నెస్, స్వార్థమో కూడా కాదు. అది సెల్ఫ్ రెస్పెక్ట్, ఆత్మ గౌరవం కింద వస్తుంది. నువ్వు ఎప్పుడైతే నో చెప్పడం మొదలు పెడతావో నీ జీవితం బ్యాలెన్స్లో ఉంటుంది. ఖాళీ కప్పుతో మనం ఎవరికి సర్వీస్ ఇవ్వలేము. ఎప్పుడైతే నీ కప్పు నిండా ఉంటుందో, నువ్వు సంతోషంగా ఉంటావో, అప్పుడే వేరే వాళ్ళకి సర్వీస్ ఇవ్వడం కోసం కూడా నువ్వు యోగ్యంగా ఉంటావు. నువ్వు ఎన్నిసార్లు అయితే ఎస్ ఎస్ ఓకే ఓకే అని చెప్తావో, ప్రతిసారి నువ్వు శాంతి కోల్పోతుంటే నో అని చెప్పడం నీ హక్కు అయి ఉంటుంది. కాకపోతే నో అని చెప్పడం దురుసుగా చెప్పకూడదు, అర్థవంతంగా చెప్పాలి, అర్థమయ్యేలా చెప్పాలి, మృదువుగా చెప్పగలగాలి. నో అనడం అంటే నీ విలువను నువ్వు గుర్తించడం అని అర్థం. ఇతరుల కంటే నీ సమయానికి, నీ మనశ్శాంతికి, నీ ప్రశాంతతకి ముఖ్యమైన పాత్ర ఉందని నువ్వు దానికి ప్రాధాన్యత ఇచ్చావని అర్థం. నువ్వు ఎప్పుడైతే కుదరదు, అవ్వదు, నో అని చెప్తావో నీకు క్లారిటీ వస్తుంది. నీకేం కావాలో నీకు క్లారిటీ ఉంటుంది. నువ్వు ఏం చేస్తావో నీకు క్లారిటీ వస్తుంది. నీ గురించి నీకే కాదు, ఎదుటి వ్యక్తి కూడా స్పష్టత వస్తుంది. క్లారిటీ సేవ్స్ యూ ఫ్రమ్ అన్నెసరీ కన్ఫ్యూజన్స్. మన ధార్మిక గ్రంథాల నుండి భగవద్గీత, బైబిల్, ఖురాన్, వేద శాస్త్రాలు స్పష్టంగా బోధించేయండి. డివైన్ మైండ్ సెట్ గురించి తెలుసుకోండి. లైఫ్లో ప్రశాంతమైన లైఫ్ని లీడ్ చేయండి. ఆల్ ద బెస్ట్.